తిలక్ వర్మ ఎందుకు ఇలా చేశాడు? ఇంకొక ఓవర్ ఉండగా తనకి తానే రిటైర్డ్ అవుట్గా ఎందుకు అనౌన్స్ చేసుకున్నాడు? అసలు ఈ డెసిషన్ కరెక్టేనా? క్రికెట్ ఈ గేమ్లో చాలా వింతలు జరుగుతాయి. ఒకరోజు సెంచరీ కొట్టిన వాళ్ళే తర్వాత రోజు డక్అవుట్ అవుతారు. నువ్వు ఎంత తోపు అయినా సరే నీకు బ్యాడ్ డేస్ ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి ఒక బ్యాడ్ డేనే నిన్న మన తిలక్ వర్మకి ఎదురైంది. కానీ రిటైర్డ్ అవుట్ అవ్వడం అనేది తన డెసిషన్ అయితే కాదు, కోచ్ జయవర్ధనే అండ్ పాండ్యా తీసుకున్న డెసిషన్. మరి ఆ టైంలో రిటైర్డ్ అవుట్ అవ్వడం కరెక్టేనా అంటే ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ ఎ బ్లండర్. ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు శాంట్నర్, తిలక్ వర్మ అవ్వగానే వచ్చింది శాంట్నర్, పోలార్డ్ కాదు. సెకండ్ది సిచ్యువేషన్ ఆఫ్ ది మ్యాచ్. తిలక్ వర్మ అప్పటి వరకు 23 బాల్స్ ఆడాడు. సో అన్ని బాల్స్ ఆడాడు కాబట్టి పిచ్పై ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. బౌలర్స్ కూడా సెటిల్ అయిన బ్యాట్స్మెన్ కదా అని చెప్పి ఏదో ఒక డిఫరెంట్ బాల్స్ వేయడానికి ట్రై చేస్తారు. ఆ ప్రాసెస్లో బౌండరీ వచ్చే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ శాంట్నర్ ఆడింది తక్కువ బాల్సే, కానీ అదే ఆ లాస్ట్ బాల్స్ తిలక్ వర్మ ఫేస్ చేసి ఉంటే కొంచెం డిఫరెన్స్ తీసుకొచ్చేవాడేమో. అండ్ మోరోవర్ మ్యాచ్ పరంగానే కాదు, ఇలాంటి డెసిషన్స్ వల్ల టీమ్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ప్లేయర్ కూడా డిప్రెస్ అయ్యి తన నెక్స్ట్ మ్యాచెస్లో పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ డెసిషన్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.